హాయ్! వెల్కమ్ టు ఓమిడ్ పాడ్‌కాస్ట్ స్పెషల్ ఎడిషన్. మీలో ఎంతమందికి రిపబ్లిక్ డే స్పెషాలిటీ తెలుసు? నా చిన్నప్పుడైతే స్కూల్ డేస్‌లో ఆ రోజు స్కూల్‌లో సెలబ్రేషన్స్ జరుగుతాయని, చేతిలో ఒక ఫ్లాగ్, షర్ట్‌కి ఒక ఫ్లాగ్ అతికించుకొని, ఆ రోజు చాక్లెట్స్ పంచుతారని, పెరేడ్ అండ్ డాన్స్ ప్రోగ్రామ్స్ ఉంటాయని, ఎంచక్కా అది అయిపోంగానే ఇంటికి వెళ్ళిపోవచ్చని మాత్రమే గుర్తుంది. మరి అసలు కథేంటో ఇవాళ తెలుసుకోవడానికి ట్రై చేద్దామా? మనకి ఆగస్ట్ 15థ్ 1947 స్వాతంత్రం వచ్చాక ఈ దేశాన్ని ఎలా పరిపాలించాలి? అసలు జనాలకి ఏది చేస్తే మేలు? ఇదివరకు పరిపాలించిన వాళ్ళకన్నా కొత్త రాజ్యాంగం తీసుకురావాలని అప్పటి మేధావులంతా ఒక డిసిషన్ తీసుకున్నారు. మనకి మన దేశానికి అంటూ ఒక చట్టం ఉండాలని, అది కూడా ఎలా ఉండాలి అంటే అందరూ కలిసి ఉండేలాగా, అందరూ సమానంగా జీవించేలాగా చేస్తూ, అందరికీ మాట్లాడుకునే హక్కు కల్పిస్తూ సమాజ అభివృద్ధికి తోడ్పడేలా ఉండాలని, వాళ్ళ ముందు తరాల వాళ్ళకి ఉపయోగపడేలా ఉండాలని కూడా డిసైడ్ అయ్యారు. కానీ ఈ రాజ్యాంగం రాయాలి అంటే ఒక మేధావి కావాలి. వాళ్ళు వెతకగా వాళ్ళందరికీ కనిపించిన ఒక వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. దానితో మనకి ఆగస్ట్ 15థ్ స్వాతంత్ర దినం అవ్వగానే 15 రోజుల తర్వాత అంటే ఆగస్ట్ 29థ్ 1947కి ఈ బాధ్యతలని అతనికి అప్పగించారు. ఆయన 3 ఏళ్ళు దీనిని పూర్తి చేశారు. ఆయన వీటిని లక్ష్యంగా పెట్టుకొని రాయడానికి 3 ఏళ్లలో దీనిని పూర్తి చేశారు. అయితే ఇందులో భాగంగా అక్కడి నేతలతో సమావేశమై ప్రజల విధానాన్ని గమనించారు. 1950 జాన్ 24న దీనిని పూర్తి చేసి 26థ్ జాన్ 1950లో దీనిని అమల్లోకి తీసుకొచ్చారు. దీని మీద 284 నేతలు ఆమోదించి సంతకాలు చేపట్టాయి. 15థ్ అండ్ జనవరి 26థ్‌కి డిఫరెన్స్ ఏంటంటే, మొదటి స్వాతంత్ర దినోత్సవం రోజున బ్రిటిష్ దేశ జెండాని దింపివేస్తూ మన జెండాకి పైకి ఎగరేశారు. ఇలా మన దేశానికి స్వాతంత్రం వచ్చిందని తెలియచేయడానికి. మరి జనవరి 26థ్‌న గణతంత్ర దినోత్సవం సందర్భంగా తీర్మాన పతాకాన్ని పైభాగంలో కట్టి పైకి లాగకుండా విప్పుతారు. స్వాతంత్ర దినోత్సవం ఆగస్ట్ 15థ్ నాడు జెండా ఎగరేసే కార్యక్రమం ఎర్రకోటలో జరుగుతుంది. గణతంత్ర దినోత్సవం జనవరి 26 నాడు రాజ్‌పథ్‌లో జెండా ఆవిష్కరణ కార్యక్రమం జరుగుతుంది. ఇదండి రిపబ్లిక్ డే అనేది మనం ఎందుకు జరుపుకుంటాం అనేది. ఇప్పటికైనా మీకు అర్థమైందనుకుంటాను.